నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు భీమవరం భారతీయ విద్యా భవన్స్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పంట కాలువలు డ్రైన్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి అధికారులకు ఎమ్మెల్యే అంజుబాబు ఆదేశం జగనన్న విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా మార్పుపై భీమవరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో హర్షం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చునని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ విద్యా భవన్ స్కూల్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్వయం సమాజం కోసం యోగా అన్న థీమ్తో ఈ ఏడాది నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని ప్రస్తుత మన జీవన విధానంలో మార్పులు వచ్చాయని మన ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి స్వీకరించాలని తెలిపారు ప్రతి ఒక్కరూ యోగా చేయవచ్చునని ఎవరికీ ఎటువంటి పరిమితులు లేవని అన్నారు అద్భుత ఫలితాలను ఇచ్చే యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని అన్నారు ఇందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు 2014లో భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నట్టుకు ఆయన కృషి చేయడం జరిగిందన్నారు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో నాటి నుండి జూన్ 21న ప్రతి ఏడాది క్రమం తప్పకుండా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు తనను కేంద్ర మంత్రిగా ఎంపిక చేసే ముందు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన సందర్భంలో ప్రత్యేకంగా యోగా గురించి ప్రస్తావించడం జరిగిందని యోగాను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని స్వయంగా మోడీ తెలియజేసినట్లు మంత్రి తెలిపారు మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలని అప్పుడే మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలరని ప్రధానమంత్రి తెలియజేయడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి రంగంలో తీవ్ర పోటీ నెలకొందని దానితో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల మాట్లాడుతూ టెక్నాలజీ ఆధునిక సాధనల మూలంగా శారీరక శ్రమ తగ్గిపోయిందని ప్రతి ఒక్కరూ రోజు కనీసం 20 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలని తద్వారా మానసిక శారీరక సమతుల్యత కలుగుతుందని తెలిపారు తొలుత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ఇతర అధికారులు విద్యార్థులతో కలిసి స్వయంగా యోగా చేశారు చివరిగా పాఠశాల యాజమాన్యం కేంద్ర మంత్రి జిల్లా కలెక్టర్ తదితరులను సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్రావు జిల్లా అదనపు ఎస్పీలు భీమారావు ఏటీవీ రవికుమార్ భారతీయ విద్యా భవన్ సెక్రటరీ యూకే విశ్వనాథరాజు వైస్ చైర్మన్ బిహెచ్ అచ్యుత రామరాజు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భారతీయ విద్యా భవన్ ఎక్స్ అఫీషియో మెంబర్ సామంతపూడి శ్రీరామరాజు సెక్రటరీ కొట్టా శ్రీనివాస్ భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ బివి శేషగిరిరావు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి కంతేటి వెంకటరాజు ఐడీవై జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీరామ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు ఉపాధ్యాయులు విద్యార్థులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ఈ విద్యాభవన్స్ క్యాంపస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి యోగా విద్య ఏది ఉన్నదో దానిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాం. ఏదైతే 2014లో ఆయన బాధ్యత స్వీకరించాక 2014 సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్లో సెప్టెంబర్ నెలలో యోగా దినోత్సవాన్ని గురించి ఆయన ప్రపోజల్ చేసినప్పుడు ప్రతిపాదించినప్పుడు జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించడమే కాకుండా దాదాపు ఆ సంవత్సరం 177 దేశాల్లో ప్రపంచంలో 177 దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది అనేటువంటి విషయం భారతదేశానికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి విషయం. కొన్ని మిలియన్ల కొద్ది ప్రజలు ఆ వేళ ప్రపంచం అంతా కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భారతదేశం యొక్క విద్య ఏదైతే ఉందో ఈ యోగా విద్య ప్రపంచానికి పరిచయం చేయబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించబడతా ఉంది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు యోగాకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విద్యార్థులుగా ఉన్నటువంటి మీరంతా కూడా ఈ వయసు నుండి కూడా యోగాని అభ్యసించాల్సినటువంటి అవసరం ఉంది. మాకు కూడా పెద్దగా సమయాభావం వల్ల కానివ్వండి లేకపోతే టెన్షన్స్ వల్ల కానివ్వండి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఏ దేశంలో ఉన్నప్పటికీ ఈ దేశ సాంప్రదాయాన్ని మరొకరు యోగాని వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఏ పర్వదినాన్ని కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకే అనుగుణంగా ఆయన దినచర్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ విధంగా చక్కగా యోగా చేయడం వల్ల మనం చేయడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం వల్ల చక్కటి మానసిక ప్రశాంతతకి మందులే. ఇది మనసుకు సంబంధించినటువంటి విషయం. యోగా చేయడం వల్ల శరీరానికి మెదడుకి కనెక్టివిటీ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత, చక్కటి శరీర ఆరోగ్యం సంరక్షించబడుతుంది. చక్కగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డాక్టర్స్ వద్దకు హాస్పిటల్ చుట్టూరు తిరగవలసినటువంటి పని ఉండదు. కానీ దీనికోసం మనం రోజు కనీసం ఉదయం అరగంట సమయం కేటాయిస్తే చాలు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టు. మన దినచర్యలో యోగా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత గురించి మీకు ఒక విషయం చెప్తా. ముందుగా ఆయన మాట్లాడేది ఆరోగ్య సంరక్షణ గురించి మాట్లాడతారు. జూన్ 9వ తారీఖుని 9:45 నాకు ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. 11:30కి ఆయన ఇంటికి రావాలని ఆ పిలుపు యొక్క సారాంశం. కాబట్టి అందరికీ నేను కూడా అప్పుడే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 10 సంవత్సరాలు అయింది. 2015 జూన్ 21న మనం ఫస్ట్ జరుపుకున్నాం. కాబట్టి అందరూ యోగా ప్రాక్టీస్ చేద్దాం. చక్కటి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతో పాటు మన మేధా సంపత్తి కూడా పెరిగేటువంటి అవకాశం ఏదైనా ఉన్నదంటే అది ఒక యోగాలో మాత్రమే ఉన్నది అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రమాణ స్వీకారాలను పురస్కరించుకుని ఈ సమావేశాలను 2 రోజులకే పరిమితం చేశారు. తొలి రోజు ఉదయం 9:26 జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేశారు. సభలో మొదట సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పచ్చమట్ల ధర్మరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన పచ్చమట్ల ధర్మరాజు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బొమ్మిడి నాయకర్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బొమ్మిడి నాయకర్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆరిమిల్లి రాధాకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన ఆరిమిల్లి రాధాకృష్ణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రఘురామకృష్ణరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన కనుమూరు రఘురామకృష్ణరాజు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అనే నేను సభా నియమాలు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని,
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను కాపాడుతానని, పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ డైరెక్టర్లు ఉద్దరాజు రాంబాబురాజు, జోగివరములు జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురువులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వరరాజు, భవానీ ఆధ్వర్యంలో యోగాసనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కృషి కారణంగా జూన్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అత్యధిక మంది స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత 2 సంవత్సరాలుగా మనం ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ప్రపంచ దేశాలకు కూడా దీన్ని వ్యాప్తి చెందించాలి అనేటువంటి సంకల్పాన్ని వారి యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేసినప్పుడు తర్వాత జరిగినటువంటి 2014 డిసెంబర్ 11వ తారీఖున జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశంలో ఉన్నటువంటి 193 దేశాలకు గాను 177 దేశాలు ఏకగ్రీవంగా ఆ ప్రతిపాదనని ఆమోదించి జూన్ 21వ తారీఖుని ఇది నిర్వహించినట్టుగా చెప్పడం జరిగింది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాది రామరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని ప్రతిరోజు కూడా యోగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరికీ ఆధ్యాత్మిక స్థితి కావాలి, ఆరోగ్యం కావాలనే ఉద్దేశంతో నినామంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ముఖ్య అతిథిగా వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర గారి కార్యక్రమం నిర్వహిస్తారు. వారి ధన్యవాదాలు. వారితో వెంకటేశ్వర గారు నిత్యం కూడా ఉచితంగా పక్క జిల్లాలో కూడా ఈ యోగా గురించి వారిద్దరూ కూడా కృషి చేస్తున్నారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా మనకి తెలియజెప్పింది ఎవరంటే మరి ప్రధానమంత్రి మోదీ గారు. ఆయన ప్రక్రియ ప్రారంభించిన తర్వాత మన దేశంలో లక్షలాది మంది యోగాలో పాల్గొని శాశ్వత వారు చేసుకున్నారు. అటువంటి యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం చూసే తప్పకుండా మరి ఉత్తరాది రామరాజు ఫౌండేషన్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా రోజు ప్రక్రియ చేసేవారు, ఒకరోజు చెప్పేవారు కాదు. వీళ్ళందరినీ అడిగి చెప్తారు. మరి ఈ యోగా వల్ల ఏం చేసినా మొత్తం చెప్తారు. ఇప్పుడు నరసింహరాజు గారిని ఆర్టీసీలో పనిచేస్తారు. ఆయన 84 ఏళ్ళు. ఆయన ఏమన్నారంటే నేను ఇప్పుడు దాకా ఏ రోగం లేదు, యోగా వల్లే బాగుందని చెప్పారు మహానుభావుడు. అంచేత మనంతా కూడా ఈ యోగాన్ని భీమవరం నియోజకవర్గంలోని డ్రైన్లు, కాలువలు గుర్రపుడెక్క, తూడు చెత్తలతో నిండిపోయాయని రైతులు నారుమడులు వేసుకోవడానికి ఆందోళన చెందుతున్నారని వెంటనే పరిష్కార మార్గం చూపాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇరిగేషన్, డ్రైనేజీ అధికారులను ఆదేశించారు. భీమవరం ఫాల్కన్ నెస్ట్ లో ఇరిగేషన్ ఈఈ దక్షిణామూర్తి, డ్రైనేజీ ఈఈ ఎంవివి కిషోర్ ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని, నామినేషన్ పద్దతిలో 5 లక్షల రూపాయల చొప్పున విభజించి స్థానిక రైతులకే పనులు అప్పగించాలని కలెక్టర్తో మాట్లాడడం జరిగిందని, ఈ పద్ధతిని 2-3 రోజుల్లోనే మొదలు పెడతామని అన్నారు. మిషన్ లేదా మాన్యువల్ పద్ధతిలో పనులు చేసుకోవాలని, ఇలా చేస్తే ఈ క్రాప్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. గత 5 ఏళ్లుగా డెల్టా అంతా కూడా అస్తవ్యస్తంగా మారిందని, గత ప్రభుత్వం ఇరిగేషన్ కెనాల్స్ పై శ్రద్ధ చూపలేదని, తూడుతో పూర్తిగా నిండిపోయాయని అన్నారు. డెల్టా మోడరేషన్ స్కీమ్ కింద ఈ కాలువలను ప్రక్షాళన చేస్తామని, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. వీటిపై పూర్తి శ్రద్ధ తీసుకుని కెనాల్స్ కు పూర్వ వైభవం తీసుకుని వస్తామని
చేస్తామని, వర్షం వచ్చినా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ఆలోచన అని, 10 మీటర్ల మేర ఉండవలసిన మురుగు కాలువలు ఆక్రమణకు గురై 2 మీటర్ల వరకు కుదించుకుపోయాయని, ఆక్రమణలను తొలగిస్తామని అన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వాళ్ళు నామినేషన్ మీద 5 లక్షలు ఎగగొట్టి అయితేనే ఇప్పుడు ఈ డ్రైన్స్, ఈ కెనాల్స్ తీయటం అవుద్ది. ఈ టెండర్ ప్రాసెస్ అయితే ఇప్పుడు అవ్వదని చెప్పి అంటున్నారు డిపార్ట్మెంట్ వారు. మీరు పర్మిషన్ ఇస్తే నామినేషన్ మీద రైతులతో 5 లక్షల కాడికి ఎగగొట్టేసి నేను చేయించేస్తానండి. లేకపోతే ఇప్పుడు రైతులు నార్మల్ వేసుకునే పరిస్థితి లేదు. 5 లక్షల కాడికి ఎగగొట్టేసి రైతులతో చేయించేసుకుని పని అయిపోవాలి ఇమీడియట్గా. పంట కాలంలో ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఛానల్స్ కొన్ని తూడు పంటగా నీరు పాస్ అవట్లా, అయితే డ్రైనేజ్ అయితే మరీ చండాలంగా ఉంది. అది ఇమీడియట్లీగా రేపు నుంచి మొదలెట్టేటట్టుగా ఆయకట్టు రైతులకి ఆగేసి కూర్చోబెట్టండి. ఈ కిలోమీటర్ నుంచి ఈ కిలోమీటర్ల వరకు మీరు తీసుకోండి, కిలోమీటర్కి ఇంత వస్తుంది, ఇంత ఇస్తాం మేము అని చెప్పి ఆ రైతులతో చేయించుకుంటే ఆ రైతుకి వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు అవసరమైతే 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టేది తీసుకుంటారు. సమస్య తీరాలి కాబట్టి మనం గవర్నమెంట్ ఫండ్సే రావాలంటే ఈరోజు ఇరిగేషన్ ఈఈ గారు, డ్రైనేజ్ ఈఈ గారు వారి స్టాఫ్ తోటి ఇరిగేషన్ కెనాల్స్, డ్రైన్స్, తూడు, గొరపడెక్క, చెత్తతోటి పూడిగిపోయినాయి. రైతులు నారుమడి వేసుకుంటానికి ఆందోళన చెందుతున్నారు. వెంటనే దాని మీద పరిష్కారం తీసుకురావాలని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇమీడియట్లీగా పని అవ్వాలంటే 5 లక్షల కింద ఎడగొట్టి డ్రైన్స్, పంట కాలువలు, కెనాల్స్ పని చేసినట్లయితే ఇప్పుడు రైతులకు ఈ క్రాప్కి అనుకూలత ఏర్పడుతుందని ఆలోచన చేసి కలెక్టర్ గారితో మాట్లాడి నామినేషన్ మీద ఏ ప్రాంత ఆయకట్టు రైతులుంటే ఆ రైతులకి 5 లక్షల కాడికి వర్కులు ఇచ్చి మిషన్తో కానీ మాన్యువల్తో కానీ చేసి ఈ క్రాప్కి ఇబ్బంది లేకుండా, సాగునీరు, మురుగునీరు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆలోచన చేశాం. డ్రైనేజీ ఈ గారు, ఇరిగేషన్ ఈ గారు ఇద్దరు కూడా 5 లక్షలకి ఎస్టిమేట్లు చేసి రేపటి నుంచే రైతులతో మాట్లాడి పని చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలా చేసినట్లయితే ఈ క్రాప్కి రైతులకు ఇబ్బంది ఉండదు. కానీ డెల్టా మొత్తం అస్తవ్యస్తమైపోయింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇరిగేషన్, డ్రైన్స్ మీద గత ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం మూలంగా డ్రైన్స్ అన్నీ కూడా పూడిపోయినాయి, పంట కాలంలో తూడుతో నిండిపోయినాయి. దీని మీద ఒక మోడరైజేషన్ స్కీమ్ పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే కానీ మళ్ళీ రైతుకు మంచి రోజులు రావు. రేపు సమ్మర్ వచ్చేసరికి భీమవరం నియోజకవర్గం డెల్టా మోడరేషన్ మొత్తం అంతా కూడా స్కీమ్ కింద పెట్టి ఈ కాలువల పక్షాలను చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ చేసినట్లయితే ఈ రైతులు మేలు జరిగే అవకాశం ఉంటుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగోవాలి. రైతు బాగోవాలనే ఆలోచన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రేపు వేసవికాలం వచ్చేసరికి ఎస్టిమేట్లు తయారు చేయించి పూర్వం కెనాల్స్ ఎలా ఉన్నాయో, పంట కాలువలు ఎలా ఉన్నాయో, మురికి కాలువలు ఎలా ఉన్నాయో అలా తయారు చేయటానికి పూర్వం 10 మీటర్లు వెడల్పున్న మురికి కాలువ ఇప్పుడు 2 మీటర్లు కూడా లేదు, ఆక్యుపేషన్స్ గురి అయిపోయినాయి. పంట కాలువలు అయితే తూడుతో నిండిపోయినాయి, బ్యాంకింగ్లు సరిగ్గా లేవు. ఇవన్నీ కూడా చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. నేను శాసనసభ్యుడిగా నా ఆలోచన ఒకటే, రైతును ఆదుకోవాలి, రైతు బాగుండాలి. 10 దిక్కులు వర్షం కురిసినా కూడా చేలో నీరు నిల్వ ఉండకూడదు అనే ఆలోచనతో చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. ఖచ్చితంగా ఇమీడియట్లీగా ఇప్పుడు రైతులకి మేలు జరగడం కోసం ఈ తూడు, చెత్త, గొరపడెక్క తీయటం కోసం ఆలోచన చేస్తాం. తర్వాత కాలంలో శాశ్వతంగా రైతులకి మురుగునీరు, సాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. రైతులకు మేలు జరగటానికి ఏ పని చేస్తే బాగుంటుందో ఆ పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైతుల్లోనే మొదలుపెట్టేందుకు కలెక్టర్ గారితో మాట్లాడాం. కలెక్టర్ గారు కూడా ఇప్పుడే వెంటనే పర్మిషన్ ఇచ్చారు.
అది 2-3 రోజుల్లోనే రైతులతో మాట్లాడి ఈ డిపార్ట్మెంట్ వారు వెంటనే చర్య తీసుకుంటారు. జగనన్న విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా మార్పుపై భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో భీమవరం గునుపూడి అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యతో అనేక మంది పేద ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ఓసీ విద్యార్థిని విద్యార్థులకు విదేశాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఉన్నత విద్యాభ్యాసానికి ప్రోత్సహించారని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరును తొలగించి జగనన్న పేరుతో నామమాత్ర ఆర్థిక సహాయాన్ని అందించి పేద విద్యార్థుల విదేశీ చదువులకు ఆటంకం కలిగించారని విమర్శించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పేరు మార్చిన జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా తిరిగి పునరుద్దరించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎద్దు యేసుపాదం, మాతా సురేష్, మీసాల జయరాజు, టీడీపీ పట్టణ కార్యదర్శి ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు మెరగాని నారాయణమ్మ, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, బి పద్మ, గంధం రాధ, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, గునుపూడి తిరుపాల్, విజ్జురోతు రాఘవులు, పాలా శ్రీరామదాస్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత. అటువంటి మహానీయుని యొక్క పేరుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యానిధిని పేరుని మార్చడం చాలా అత్యంత దురదృష్టకరం. మరి ఈ రోజున అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ విదేశీ విద్యా నిధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని మళ్లీ తీసుకురావడం చాలా అభినందనీయం. అంబేద్కర్ రాజ్యాంగం అనేది మరొకసారి ఆయన తెలియవచ్చారు. ఆయన గొప్ప మరి ముఖ్యమంత్రిగా. అలాగే ఫస్ట్ కార్యక్రమంగా గతంలో 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అంబేద్కర్ విదేశీ విద్యా నిధి అనేది మరి చదువుకునే విద్యార్థులందరూ కూడా ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమం ఆయన పేరు పెట్టడం జరిగింది. అదే స్ఫూర్తిలో అమరావతిలో కూడా 125 అడుగుల విగ్రహం పెట్టి 100 ఎకరాలతో స్మృతివనం కట్టాలని కూడా ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముఖ్యమంత్రిగా ఇవన్నీ రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ పేరు మళ్ళీ పునరుద్ధరించడం అంటే చాలా గొప్ప విషయం. దానికి సంతోషిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ స్టాట్యూల దగ్గర మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెట్టగానే మరి అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఆయన పేరుని మళ్ళా మారుస్తూ సంతకం చేయడం జరిగింది. దానికి దళితులు, బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంకా నడుస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఎస్టీ ఎస్సీలకి మనోభావాల్ని, అంబేద్కర్ ఆశయాల్ని కాపాడే విధంగా పరిపాలించి దానికి నిదర్శనగా ఆయన పనిచేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఎస్టీ ఎస్సీ మనోభావాలు కాపాడే విధంగా, వాళ్ళకి రావలసిన సంక్షేమాలు వచ్చే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని, ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తారని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఎస్టీ ఎస్సీ నాయకులు తెలియపరుచుకుంటూ విదేశీ విద్య అనే పథకానికి నిధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి మరలా పేరు నామకరణం చేసి ఇవాళ దళితులందరికీ కూడా బహుమానం ఇవ్వడం జరిగింది. అటువంటి సంక్షేమ పథకాలని దళితులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు 28 పథకాలు రద్దు చేసి విదేశీ విద్య నిధి కింద మార్చడం మాకు ఎంతో సంతోషకరం. అంబేద్కర్ గౌరవాన్ని నిజంగా ఆయన మా కాపాడారు, ఇన్వోటింగ్ చేశారు. ఇది ఆయన స్ఫూర్తి ఉండాలని చెప్పేసి విదేశీ చదువుకున్న వాళ్ళందరూ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పేసి భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కార్యాలయం వద్ద శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రధాని మోడీ వల్ల యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు వబులిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను తెలియజేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ కలిగొట్ల గోపాల్ శర్మ పలువురికి యోగాలో శిక్షణ ఇచ్చారు. యోగా శిక్షకులు వెంకటేశ్వరరాజు, భవానీ, కె రాఘవ యోగాసనాలు వేశారు.
చేశారు. ఈ సందర్భంగా యోగా గురువులను అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర, అల్లూరి సాయి దుర్గరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడబాల శివ, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, మొహిద్దీన్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో 180 దేశాల పైబడి ఈ యోగా నేను అవలంబిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఈ భారతదేశంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ ఆలోచన రావటం, ఆలోచన ప్రపంచ దేశాలకు కూడా అందివ్వటం, వాళ్ళందరూ అంగీకరించి ఈ రోజున సుమారు 200 దేశాలు ఈ యోగా రోజున ఈ కార్యక్రమాన్ని ప్రతి దేశంలోని, ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలోని పెద్ద ఎత్తున చేసుకోవడం. నిత్య క్రియ అయిన రోజునే మనందరూ ఆరోగ్యంగా ఉంటామని, ప్రశాంతంగా ఉంటామని, అలాగే మనం చేసే కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక ఆధారంగా ఉంటుందని చెప్పి ఆయన ఏదైతే తెలియజేశారో అదంతా కూడా ఈ రోజున మనందరం ప్రారంభించాం. నరేంద్ర మోదీ గారు మన భారత ప్రధాని 2015లో ప్రారంభిస్తే శ్రీ వెంకటేశ్వర గారు, ఒబ్బిశెట్టి శ్రీ వెంకటేశ్వర గారు గత 30 సంవత్సరాల నుంచి కూడా భీమవరంలో యోగా అనేటువంటిది త్యాగరాజ భవనంలో నిర్వహిస్తూ ప్రతి ఒక్క రథసప్తమికి కూడా కొన్ని వందల మంది చిన్నారుల నుంచి పెద్దవారి దాకా అందరికీ కూడా యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేయిస్తూ నేషనల్ అంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఈ యొక్క యోగా దినోత్సవం ఇప్పుడు కాకుండా యోగా చేయటం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతిరోజు యోగా చేయాలి. యోగా అనే దాన్ని పతంజలి మహర్షి క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల క్రితం ఆయన కనిపెట్టారు. పతంజలి మహర్షి 3 గ్రంథాలు రచించారు: వ్యాకరణ గ్రంథం, వైద్య గ్రంథం, యోగశాస్త్ర గ్రంథం. ఆ యోగశాస్త్రంలో 196 సూత్రాలతో 4 భాగాలుగా యోగశాస్త్రాన్ని రచించారు. అందులో మనిషి ఎందుకు యోగా చేయడం అనే దాన్ని కూడా, ఎందుకు బద్ధకంగా ఉంటుందని కూడా తెలియజేశారు ఆయన. యోగా చేస్తే వచ్చేది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి ఇలాంటి అష్టాంగ యోగాన్ని ప్రవేశపెట్టారు పతంజలి మహర్షి. యమ చేయటం వల్ల సెల్ఫ్ కంట్రోల్ ఏర్పడుతుంది. నియమ చేయటం వల్ల ప్రపంచం సమాజంలో లేకుండా అసమానతలు లేకుండా ఉంటుంది. ఈ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం నేర్చుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. కాలమండలం పెదమేరం పార్టీ కార్యాలయంలో గురువారం ఉండి, పాలకోడేరు మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని తెలియజేశారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు అందరం ఒకే కుటుంబ సభ్యులుగా పార్టీ కోసం పనిచేశామని చెప్పారు. ఇప్పుడు ఓటమి పాలైనప్పటికీ ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు పదవీ కాలంలో అందరూ ప్రజల కోసం పనిచేయాలని కోరారు. ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి కార్యకర్తకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తారని చెప్పారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాలకోడేరు ఎంపీపీ భూపతిరాజు చంటిరాజు, భూపతిరాజు వంశీకృష్ణంరాజు, పెనుమత్స ఆంజనేయరాజు, గుండు నాగేశ్వరరావు, గులిపల్లి ఆచారావు, ధనుంజయ్, బడుగు బాలాజీ, ఉండి, పాలకోడేరు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూడా కష్టపడి పనిచేసాం. మరి ప్రజల్లో మార్పు వచ్చిందో లేకపోతే మరి ఏ విషయాలు పనిచేసినాయో మనకు తెలియదు, కానీ మనం ఊహించిన దానికన్నా ఎక్కువ మెజార్టీతోటి మనం ఓడిపోవడం జరిగింది. మరి జగన్ గారు తప్పు చేశారా అంటే, జగన్ గారు పేదవాళ్ళ కోసమే పథకాలన్నీ పెట్టి పలానా నెలలో పలానా పథకం ఇస్తానని చెప్పి క్యాలెండర్ పెట్టుకుని 5 సంవత్సరాలు కూడా మేనిఫెస్టో ఏదైతే అని చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చుకుంటా 5 సంవత్సరాలు కూడా మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనం చాలామంది ముఖ్యమంత్రిని చూసాం, మేనిఫెస్టోలు చూసాం. ఇంతలా మేనిఫెస్టో చేసింది మరి ఏ ముఖ్యమంత్రి లేడు. అయినా
మరి ప్రజలు వాళ్ళు ఇచ్చిన ప్రలోభాలకు లొంగారు, మరి లేకపోతే దేని గురించి తేడా వచ్చిందో తెలియదు, కానీ ఊహించిన విధంగా ఫలితాలు వచ్చినాయి. అయినా మనం ఇంకా మన ఎంపీటీసీలు ఉన్నారు, మీరు అందరూ ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, మీకు ఇంకా సుమారు 2 ఏళ్ళ పైన మీ పదవి కాలం ఉంది. మిమ్మల్ని తీసే అధికారం ఎవరికీ ఉండదు. అప్పుడు దాకా మీరు మీ పదవుల్లో ఉంటారు. మీ మండలం ఉన్న నిధుల నుంచి కానీ, అలాగే జడ్పీటీసీలు జిల్లా పరిషత్ నిధుల నుంచి కానీ మీరందరూ కూడా చేయగలిగినంత పనులు మీ గ్రామాల్లో చేయడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు 5 ఏళ్ళకి, ఇంకా మీకు 2.5 సంవత్సరాల దాకా పదవి కాలం ఉంది. కాబట్టి మరి ఒక పార్టీలో నెగ్గారు కాబట్టి ఆ పార్టీని నమ్ముకుని మీ పదకాలం అంతా కూడా మీ పదవి ఎంజాయ్ చేస్తూ మీ గ్రామాల్లో అభివృద్ధికి పాటుపడండి. ఇప్పుడు ఏదో ఎలక్షన్ నెగ్గిన వల్ల ఈ ఓపిక ఉన్న వల్ల కొంత ఏదో రెడ్ బుక్లు పెట్టామని, కేసులు పెడతామని ఇవన్నీ బెదిరిస్తూ ఉంటారు. కేసులు ఊరికే పెట్టడానికి ఎవరికి కుదరదు. మనం కూడా ఏమంటున్నామంటే మన కార్యకర్తలకి మీకు కూడా చెప్పేది ఏంటంటే ఒక నెల రోజుల్లో తిరుగుతారు, కొంచెం సమయం పడిందాం. మనం 151 రోజు సీట్లు నెగ్గిన రోజున కూడా మనం ఎప్పుడు కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు, మీకు వార్నింగ్లు ఇవ్వలేదు, ఎవరిని బలవంతంగా పార్టీలో చేరమని చెప్పి మనం ప్రెషరైజ్ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఊరికి మీకు ప్రలోభ పెట్టి పార్టీ మారమని, రిజైన్ చేయమని ప్రెషర్లు రావచ్చు. అంటే మన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని చోట్ల అయితే ప్రెషరైజ్ చేస్తున్నారు వేరే నియోజకవర్గాల్లో. మీరు ఒక పార్టీ మీద గౌరవంగా నెగ్గారు కాబట్టి పార్టీ కట్టుబడి ఉంటేనే ఎప్పుడైనా సరే మనకి గౌరవం ఉంటుంది. మిమ్మల్ని కూడా జనం గౌరవంగా చూస్తారు. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన మీకు అక్కడ ఏమీ కిరీటాలు పెట్టరు, మళ్ళీ మిమ్మల్ని తీసుకుని కరివేపాకులో పక్కనే పెడతారు. ఎంచేదంటే లోకల్గా కేడర్లు ఉంటాయి, ఆ కేడర్లు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. అక్కడ న్యాచురల్గా ఎక్కడైనా అంతే. చేత మిమ్మల్ని గమ్ముని ఇక్కడికి వెళ్తే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన ఊరికే మీరు వెళ్ళగలరు. కానీ ఇప్పుడు ఒక నో కాన్ఫిడెన్స్ పోస్ట్ని పెట్టి ఒక జడ్పీ చైర్మన్ కానీ ఒక ఎంపీపీని కానీ తీయాలంటే ఎవరి వల్ల అవ్వదు. 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాతే పెట్టాలి. అంటే మీకు అందరికీ ఇప్పుడు ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే జడ్పీటీసీలు అందరికి కూడా నేను ఇచ్చే సలహా, పార్టీని మిమ్మల్ని నమ్మింది, మీకు ఒక మంచి స్థానం ఇచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుని మీ టైం ఉన్నంత వరకు మీరు గౌరవంగా ఆ పనులు చేసి 10 మందికి ఉపయోగపడే పనుల మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.